మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన విమర్శించారు. కేసీఆర్ సారథ్యంలో నిర్మించిన భవనాలకు సున్నం వేయడం తప్ప గజ్వేల్లో కొత్తగా అభివృద్ధి పనులు చేయలేదన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అసంపూర్తిగా ఉన్న కుల సంఘాల భవనాలకు ప్రత్యేక నిధుల ద్వారా పనులు పూర్తి చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ పాలక వర్గానికి చైర్పర్సన్ చందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న భవనాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు. అలాగే రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం అధ్యక్షులు గడియారం వెంకటాచారి, కొక్కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గడియారం వెంకటేశ్చారి, స్వామిచారి, ప్రధాన కార్యదర్శి ముత్యాల విఠలాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుల సంఘానికి కూడా ఆత్మగౌరవంగా ఉండాలనే ఆలోచనతోటి మన గజ్వేల్లో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి దగ్గర కూడా కుల సంఘ భవనాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల టెండర్లు లేట్ కావడము, లేకపోతే కాంట్రాక్టర్లు కొద్దిగా లేటుగా పనిచేయడం వల్ల నాకు తెలిసి ఈ భవనం యొక్క అంటే భూమి యొక్క విధానంతో కొద్దిగా లేట్ జరిగిందని తెలిసింది. అది నిజమా అబద్ధమా ఇక మీకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు బాగున్నప్పుడు మనం అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం లేకున్నా సహచార కౌన్సిలర్లు మాకు పార్టీలతో సంబంధం లేదు. ఏదన్నా గజ్వేల్ అభివృద్ధి ముఖ్యం, గజ్వేల్ సంక్షేమమే ముఖ్యం. రావడానికి సిద్ధం. మాకు కావాల్సిందంతా గజ్వేల్ ప్రజల సంక్షేమం, గజ్వేల్ ప్రజల అభివృద్ధి. కాబట్టి మనమంతా ఒక గ్రామ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లంతా ఒక కుటుంబంగా భావించి అవకాశం ఎక్కడున్నా ఎవరితో మనం కలవాల్సి ఉన్నా కానీ కలిసి పనిచేసి మన గజ్వేల్ను ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రంలోనే ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నంలో మా వంతు లోపం లేకుండా మీతో ఖచ్చితంగా కలిసి నడుస్తాం. ఇవాళ ఏంటంటే అనుకుంటున్నానంటే ఇప్పుడు మన ఆర్ఎన్ఆర్ కాలనీ వాళ్ళు ఎప్పుడు మేము అంటున్నారు. ప్లీజ్ మనము అనండి అన్న, మమ్మల్ని కూడా కలుపుకోండి. ఏమాత్రం కూడా మేము అనకండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది సీరియస్గా. నేను ఎప్పుడైతే అనుకున్నానో మీరు అందరూ నాకు వచ్చిర్రు, నేను ఏమైనా చేయగలను అని చాలా సంతోషంగా ఉండే సీరియస్గా. ఎప్పుడైతే మీరు గ్రామాలు పోయి మీరు వచ్చిర్రో అప్పుడు నేను అనుకోలేదు కౌన్సిలర్ అవుతాను, అప్పుడు అనుకోలేదు నేను చైర్మన్ అవుతాను. కానీ నేను బాధపడింది అయితే ఒక సమయంలోనైతే న్యూస్ చూసేప్పుడు నాకు కళ్ళ నీళ్ళు కూడా వచ్చేవి సీరియస్గా. ఇప్పుడు మా గజ్వేల్ మీరు తల వంచి వందనాలు చెప్తున్నారు, అది తప్పండి. మా గజ్వేల్ ప్రజలు మేము మీకు తల వంచి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని యాద్ చేసుకున్న రోజంటూ లేదన్నా. మీరు చేసిన త్యాగము అనంతమైనది. మేము మా గజ్వేల్ ప్రజలు మీకు ఏమిచ్చి అయినా రుణం తీర్చుకోలేమన్నా. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడద్దు. నా సహాయ శక్తిలో 5 ఏళ్లలో నేను ఇంతవరకైతే చేయగలను. మీకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఎవరితో కొట్లాడమన్నా కొట్లాడతాను. మీకు కంపెన్సేషన్ మిగతా ఇప్పించడానికైనా నేను రెడీగా ఉన్నానన్నా. మీరు నన్ను వేరేగా చూడద్దు, మీ ఇంటి ఆడపడుచులాగా చూడండి.